బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. నన్ను ఇరాన్ చంపాలని చూస్తుంది, నేను చూస్తూ ఊరుకోను. 1000 మిసైళ్లతో ఇరాన్ ని లేకుండా చేస్తాను. ఏడాది పాటు మిసైళ్ల వర్షం కురిపిస్తూనే ఉంటాను. శాంతి చర్చలు ముగిశాయి, ఇక సీజ్ ఫైర్ అనేది లేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీనికి ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించింది. ఈ యుద్ధానికి అంతం అనేది లేదా, ఫుల్ స్టాప్ అసలు ఉండని పరిస్థితి ఏర్పడిందా? మనతో పాటుగా ఉన్నారు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ గిరిధర్ మామిడి గారు. గిరిధర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులు నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మీరు ముందు నుంచి చెప్తున్నారు ఒక అంతం అనేది ఉండదు అనేది, కాకుంటే ప్రతిసారి ఒక హోప్ ఏదో కనిపించింది. అటు ఇస్లామాబాద్ టాక్స్ కావచ్చు, ఆ తర్వాత ప్రతి చోట స్విట్జర్లాండ్ లో కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఆ తర్వాత ఫ్రాన్స్ లో మాట్లాడుకుంటున్నారు. అంటే ఎక్కడో కనీసం ఒక కామా అయినా పడుతుందేమో అనుకుంటే ఇప్పుడేంటి మళ్ళీ అగ్రెసివ్ గా రెండు కంట్రీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి ఇలా. అమ్మా, ఇది నేను చాలా కాలం చెప్పాను. ఇది ఇప్పటిప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం మనకు కనిపించట్లేదు. ఎంఓఈ సంతకం పెట్టినప్పుడు కూడా శాంతి వచ్చేసింది అని చాలా మంది విశ్లేషించారు. అప్పుడు కూడా చెప్పాను నేను, ఇది అమెరికా దాసోహం అన్నటువంటి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అమెరికా దాన్ని ఎక్కడో ఒక దగ్గర దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది. రెండు కీలకమైంది, ఇజ్రాయెల్ శాంతికి వ్యతిరేకం. ఇజ్రాయెల్ ఇరాన్ ని సర్వనాశనం చేసేంత వరకు కూడా వాళ్ళు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అమెరికా శాంతి చర్చలు చేసినా, శాంతి ఒప్పందాలు చేసినా, ఆ శాంతి ఒప్పందాలని ఎలా వమ్ము చేయాలో ఈ ఇజ్రాయెల్ మళ్ళీ కుట్రపడు. ఇజ్రాయెల్ దృష్టిలో మీరు చూసారంటే కనుక ఇరాన్ అన్న శక్తి ఉన్నంత వరకు వాళ్ళకి శాంతి లేదు. ఎందుకు? వాళ్ళ శక్తులన్నీ కూడా హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీలు కావచ్చు, వీళ్ళందరికీ ఫండింగ్ ఇరాన్ ఇస్తాం. కాబట్టి వాళ్ళ దేశంలో వచ్చి బాంబులు పెట్టి, సూసైడ్ అటాక్లు చేసి, మిజైళ్లు కొట్టి ఆ దేశంలో అస్థిర వాతావరణము, శాంతి లేకుండా చేసినటువంటి శక్తులన్నిటి వెనకాల ఇరాన్. కాబట్టి ఇరాన్ ని సర్వనాశనం చేస్తే కానీ ఇజ్రాయెల్ కి శాంతి ఉండదు. ఇది కూడా నిర్ణయించు. ఎందుకంటే పెడితే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఏంటో. అన్ని బంకర్లు ఉంటాయి, సైరన్ కొట్టగానే అందరు బంకర్లోకి వెళ్ళిపోవాలి, ఎప్పుడు మిజైల్స్ వచ్చి పడతాయో తెలియదు. అటువంటి జీవితం ఎలా వాళ్ళు బతకగలరు? వాళ్ళు పాపం వాళ్ళు విదేశాలకు వెళ్ళి యూరప్కో, భారతదేశానికో, అమెరికాకో వెళ్ళి వాళ్ళు ఒక నెల 2 నెలలు హాలిడేస్ తీసుకొని వస్తే గానీ మనుషులుగా ప్రవర్తించలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ 24/7 యుద్ధ వాతావరణంలోనే బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో చూస్తే కనుక ఇరాన్ నాశనం అవుతే గానీ వాళ్లకు శాంతి ఉండదు అనేది వాళ్ళ ప్లాన్. అమెరికా యాంగిల్లో చూసామంటే అమెరికా బెంజమిన్ నెతన్యాహు మాటలకు లొంగిపోయి ఏదో విధంగా అతను చేసినటువంటి నేరేటివ్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి బెంజమిన్ నెతన్యాహు యొక్క అజెండాలో వీళ్ళు దిగిపోయారు. అందుకని డొనాల్డ్ ట్రంప్ యుద్ధం, ఇది అమెరికా యుద్ధం కానీ ఇజ్రాయెల్ యుద్ధం, నేను పదే పదే చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇరుక్కున్నారు, బయటికి ఎలా రావాలి అర్థం కాదు. గత ప్రభుత్వాలు జో బైడెన్ కానీ, జో బైడెన్ కాదు, ఎందుకంటే ముందర మనకు జార్జ్ బుష్ కానీ, ఒబామా కానీ, వీళ్ళందరూ కూడాను యుద్ధాలు స్టార్ట్ చేసిన తర్వాత అంతమయ్యే కొన్ని దశకాలు అలా నడిచాయి. 10-15 సంవత్సరాలు మనకు ఆఫ్ఘనిస్తాన్ చూసాం ఎంతకాలం నడిచింది, ఇరాక్ చూసాం ఎంతకాలం నడిచింది. కాబట్టి అటువంటి పరిస్థితి నాకు ఇష్టం లేదు అని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పాడు. కాబట్టి తప్పు చేశానని యాక్సెప్ట్ చేశాడు, అర్థమైపోయింది. ఏదో విధంగా బయటపడాలని ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రతి ప్రయత్నాన్ని వమ్ము చేస్తోంది ఇజ్రాయెల్. లేటెస్ట్ గా వాళ్ళు ఏం చేశారు, మిమ్మల్ని చంపడానికి ఇరాన్ ప్లాన్ చేస్తోంది అని ఒక ఇంటెలిజెన్స్ న్యూస్ ప్లాన్ చేసి దాంతో ఎమోషనల్ గా డొనాల్డ్ ట్రంప్ ని మళ్ళీ యుద్ధంలో దింపగలిగింది ఇజ్రాయెల్. నిజంగా చంపదలుచుకున్నారా లేదా? సరే, ఇరాన్ అమెరికా ప్రెసిడెంట్ చంపాలని చాలా కాలంగా ఉంటుంది. ఈ రోజు ఎందుకంటే గతసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఖాసిం సులేమాని చంపినప్పుడు మేము ప్రతీకారం తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈరోజు కొత్త విషయం ఏం కాదు. ఈ యుద్ధం మొదలవ్వక ముందు నుంచి కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుందేమో అన్నటువంటి భయం చాలా కాలంగా ఉంది. కానీ ఇరాన్ నిజంగా టార్గెట్ చేయగలిగిన కెపాసిటీ ఉందా? తప్పకుండా లేదు. ఈరోజు వాళ్ళ దేశంలోనే ఎంత నష్టం జరుగుతుందో చూస్తున్నారు. అమెరికాలో వెళ్ళి వాషింగ్టన్ డీసీలో హై సెక్యూరిటీలో డొనాల్డ్ ట్రంప్ ని చంపడం అనేది కల్లా జరిగేటువంటి పని కాదు. కానీ ఆ ఒక విధమైనటువంటి ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ఇజ్రాయెల్ డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారాన్ని, తన భయాన్ని వాళ్ళు రేకెత్తించి మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసేలాగా ఇజ్రాయెల్ చేసింది. ఇజ్రాయెల్ యొక్క ప్రొపగండా ప్లాన్ ఇది. ఈవెన్ అమెరికన్ ఇంటెలిజెన్స్, సిఐఏ కావచ్చు,
లేదా వాళ్ళ ఎన్ఐఏ కావచ్చు, వాళ్ళ ఇతరత్ర మిలిటరీ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా నేటో ఇంటెలిజెన్స్ కావచ్చు, ప్రపంచంలో ఎవరు కూడాను ఈ లైన్ తీసుకోవట్లేదు. ఇరాన్ ట్రంప్ ని అసాసినేట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది అన్నటువంటి నెరేటివ్ ఇండిపెండెంట్ గా రెండో సోర్స్ నుంచి మనకు రాలేదు. ఒక ఇజ్రాయెల్ చెప్పింది మాకు. ఇజ్రాయెల్ గతంలో కూడా చరిత్రలు ఇలాగే చేసింది. మనకు జార్జ్ బుష్ జూనియర్ అప్పుడు సద్దాం హుసేన్ తీయాలి అని చెప్పేసి వాళ్ళు ఇజ్రాయెల్ నిర్ణయించారు. అప్పుడు కూడా అమెరికా యుద్ధం కాదు, గల్ఫ్ లో జరిగినటువంటి యుద్ధం, అది ఇజ్రాయెల్. సద్దాం హుసేన్ తీసేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ నిర్ణయించిన తర్వాత జార్జ్ బుష్ జూనియర్ కి వెళ్ళి ఎమోషనల్ గా అతన్ని రెచ్చగొట్టారు. ఏం చెప్పారు? సద్దాం హుసేన్ మీ తండ్రి అయినటువంటి జార్జ్ బుష్ సీనియర్ ని చంపుతానన్నాడు, కాబట్టి మీ తండ్రిని చంపుతానన్న వాడిని నువ్వు అపేక్షించి వదిలేస్తావా, వాడి మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవా అని చెప్పి రెచ్చగొట్టి యుద్ధంలో దింపారు జార్జ్ బుష్ జూనియర్. జార్జ్ బుష్ జూనియర్ యొక్క మెంటల్ కెపాసిటీ ఏంటో మనకు తెలుసు, ఐక్యూ కెపాసిటీ ఏంటో తెలుసు. ఇన్ఫాక్ట్ అమెరికాలో చాలా పాపులర్ ఉండేది బుషిజమ్స్ అనేవాడు. ఏంటంటో మాట్లాడేవాడు ఆయన. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే దారుణంగా మాట్లాడేవాడు జార్జ్ బుష్. కాబట్టి ఈ ఇద్దరు ప్రెసిడెంట్స్ కూడా వీళ్ళ జనరల్ ఐక్యూ చాలా తక్కువ, కాబట్టి వీళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుని సైకలాజికల్ వార్ఫేర్ చేస్తుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో ఇంటెలిజెన్స్ లో వాళ్ళు వ్యక్తి యొక్క సైకాలజీని బాగా క్షుణ్ణంగా స్టడీ చేస్తారు. వీళ్ళ స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ వీక్నెస్ ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తే వీళ్ళు మన మాట వింటారు, అవన్నీ బాగా వాళ్ళు. ఆ దృష్ట్యా ఈ రోజు మనం డొనాల్డ్ ట్రంప్ యొక్క సైకాలజీని వాళ్ళు బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి సరిగ్గా శాంతి ఒప్పందాలు చర్చలు జరుగుతున్నాయి, శాంతి ఉంటుంది అనుకున్నప్పుడు ఇగో ఈ అస్త్రం ప్రయోగించారు, నేను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పగానే డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోయి యుద్ధం మళ్ళీ మొదలుపెట్టాడు. అదే అక్కడ. కాబట్టి ఇది అంతా కూడాను యుద్ధం ఆగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చూస్తే ఆ 14 పాయింట్స్ ఎంఓయూలో 5వ పాయింట్ లో ఏమని చెప్పింది? అది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్పులు వెళ్ళడానికి ఇరాన్ ఫెసిలిటేట్ చేస్తుంది అని రాస్తుంది. అమెరికా ఏం చేసింది? అది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో ఒమాన్ జలాల నుంచి మీకు సంబంధం లేదు, మేము మా షిప్పులు తీసుకెళ్తాము అని చెప్పి వీళ్ళు అక్కడి నుంచి షిప్పులు తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. ఇరాన్ ఇక్కడి నుంచి ఏ షిప్ వెళ్ళినా మా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ప్రస్తుతానికి 60 రోజులు మేమేం చార్జ్ చెయ్యము, 60 రోజుల తర్వాత ఒప్పందం ప్రకారం చూద్దాం ఏమవుతుంది, కానీ మాకు చెప్పకుండా ఏది వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. అమెరికా ఏం చెప్పింది? లేదు, అది నీ జలాలకు సంబంధించింది మాత్రమే, ఒమాన్ జలాలకు సంబంధించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. కానీ 5వ పాయింట్ లో చాలా స్పష్టంగా రాస్తుంది, అది ఇరాన్ ఫెసిలిటేట్ చేస్తుంది అని రాస్తుంది. అది అమెరికా ఒప్పుకుంది, కానీ దానికి కొత్త పరిభాష కూడా మొదలుపెట్టింది. 3 రోజులు ఇలాగే వాళ్ళు షిప్పులు తీసుకెళ్లారు. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే, ఒకసారి ఇది కనుక నార్మలైజ్ అయిపోయిందంటే రేపు ఇరాన్తో చర్చలు చేసినప్పుడు షరతులు ఒప్పుకోకపోయినా కానీ కూడా ఈ పాటికి నువ్వు ఉంటూ మా పాటికి మేము ఒమాన్ జలాల నుంచి తీసుకువెడతామని చెప్పి ఒక ప్రాసెస్ పెట్టేసుకోవచ్చు. అది ఇరాన్ కి సరిపోదు, ఎందుకంటే ఇరాన్ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక బ్రహ్మాస్త్రం హార్మోజ్ జలసంధి. హార్మోజ్ జలసంధి వాడు కంప్లీట్ దిగ్బంధనం చేస్తే కనుక తప్పనిసరిగా అమెరికా కాళ్ళబేరానికి రావాల్సింది. కాబట్టి వాడు దాన్ని ఒప్పుకోవడం. 3 రోజులు వార్నింగ్ ఇచ్చిన 4వ రోజు అటాక్ చేశారు. కానీ ఈ మొత్తం వెస్ట్ లో నేరేటివ్ అంతా ఏం నడుస్తుందంటే, సీజ్ ఫైర్ వైలేషన్ ఇరాన్ చేసింది కాబట్టి దాన్ని రిటాలియేట్ చేశామని అడుగుతుంది. యాక్చువల్ సీజ్ ఫైర్ వైలేషన్ అమెరికా చేసింది. నేను ఈ అంశం కొన్ని ఛానల్స్ లో మాట్లాడినప్పుడు నన్ను టార్గెట్ చేశాను. నువ్వు ఒక ఇరాన్ నువ్వు వెనకేసుకొస్తున్నావా? నాకు ఇరాన్ మిత్రుడుగా, అమెరికా మిత్రుడుగా, నాకు నా దేశం నాకు ముఖ్యం. కానీ అక్కడ జరుగుతున్న విషయాలు నేను చెప్తాను. మనం ఇండిపెండెంట్ అబ్జర్వర్ చూస్తే కనుక ఈ 14 పాయింట్ల ఒప్పందం ఉందా లేదా? ఉంది అంటే కనుక అమెరికా దాన్ని ఉల్లంఘిస్తారు. అలాగే ఇవ్వాల్సినటువంటి వాళ్ళ అసెట్స్ ఫ్రీజ్ చేసినటువంటి ఫండ్స్ రిలీజ్ చేయలేదు ఇంతవరకు. ఈ షరతులన్నీ మీరు కనుక మీరు తీరిస్తే కనుక, ఇవన్నీ పాటిస్తే అప్పుడు మేము మిగతా అంశాలు చర్చిస్తాము, న్యూక్లియర్ అంశాలు మిగతా అంశాలు చర్చిస్తాము అని దాన్ని స్పష్టంగా రాస్తుంది. ఇవి చేయకుండా అవి చేస్తే కనుక ఏమవుతుంది అది? కాబట్టి ఇవి జరగకుండా ఇజ్రాయెల్ ఆపుతుంది. అదొకటి. రెండవది, అమెరికా ఈరోజు పెద్ద ఎత్తున యుద్ధం చేసే కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర యాంటీ మిజైల్ బ్యాటరీస్ కానీ, మనకు థార్డ్, తర్వాత మనకు ప్యాట్రియట్ మిజైల్స్, ఐరన్ డోములు, డేవిడ్ స్లింగులు, దానికి కావాల్సిన మిజైల్స్ అన్ని కూడా ఖర్చు అయిపోయినాయి. మొదటి 3-4 వారాల్లోనే ఖర్చు అయిపోయింది. ఎంత ఖర్చు అయినాయి? రాబోయే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల ప్రొడక్షన్ ఆల్రెడీ ఖర్చు పెట్టారు.
ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేసే పరిస్థితులు లేరు. అందుకనే వాళ్ళకి యుద్ధ విరామం కావాలి. ఒక వారం 2 వారాలు అయిన తర్వాత కొంచెం బలం పుంజుకున్న తర్వాత మళ్ళీ యుద్ధం చేస్తారు. ఒక రోజు 2 రోజులు గొడవలు పెట్టుకుంటారు, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ ఒక వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ గొడవ. సో కంటిన్యూస్ గా యుద్ధం చేసే కెపాసిటీ లేదు కాబట్టి అప్పుడప్పుడు అడపాదడప కొడుతూ ఉంటారు, వాళ్ళు రిటాలియేట్ చేస్తుంటారు. ఇదే జరగబోతుంది. అమెరికా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎలా అక్కడి నుంచి బయటపడాలి, అమెరికా పోయినట్టు బయట తెలియకుండా ఎలా గెలిచినట్టు బయటకు పడాలి, అది జరిగేటువంటి పని కాదు. కాబట్టి ఈ రోజు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఏం నిర్ణయించాయంటే ఏదో విధంగా ఇటువంటి సీజ్ ఫైర్ వైలేషన్ చేసుకుంటూ ప్రతి వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో వాళ్ళ క్రిటికల్ అసెట్స్ అన్ని పొడదాము అని నిర్ణయించుకున్నారు. సో వాళ్ళ శక్తిని క్షీణించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. గత 2 రోజులుగా జరిగిన దాడుల్లో మనం చూసాము, ఇంక్లూడింగ్ చాబహార్ కొట్టారు. చాబహార్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ టవర్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాగా గణనీయంగా దెబ్బ కొట్టారు. చాబహార్ మన అధీనంలో మనం మేనేజ్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ దాని ఓనర్షిప్ ఇరాన్ దేది, కానీ దాని మేనేజ్మెంట్ భారతదేశం చేతిలో ఉంది. దాన్ని కొట్టారు. అంటే రేపటి రోజు దీన్ని బైపాస్ చేస్తూ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చేటువంటి ఏవైతే రవాణా ఉంటుందో దానికి గండు కొడుతోంది అమెరికా. అంటే ఇరాన్ యొక్క కెపాసిటీని దెబ్బతీస్తున్నారు. ఇవి ఇంకో నెలలు ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే అక్టోబర్ లో మనకు ఇజ్రాయెల్ ఎన్నికలు, నవంబర్ లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు. అక్టోబర్ ఎన్నికల తర్వాత బెంజమిన్ నెతన్యాహు గెలుస్తారా ఓడిపోతారా చెప్పడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా ఆయన ఓడిపోయేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితం ఆ దేశం మీద జరిగినటువంటి హమాస్ దాడి, దానికి బాధ్యత ఈయనే వహించాలి. అంత పెద్ద ఎత్తున 1200 మంది చనిపోవడము, అంత వందలాది మందిని వాళ్ళు హాస్టేజెస్ గా తీసుకోవడం అన్నది బెంజమిన్ నెతన్యాహు ఫెయిల్యూర్ కింద ప్రజలందరూ పరిగణిస్తున్నారు. కాబట్టి ఆయనకు వ్యతిరేకత విపరీతంగా ఉంది దేశం. సరే, హమాస్ ని నాశనం చేశాడు ఆయన, మళ్ళీ హాస్టేజెస్ వెనక్కి తీసుకొచ్చాడు, హిజ్బుల్లాని బాగానే కొడుతున్నాడు, ఇది కొంత ఆయన పాజిటివ్ అయినా కానీ ఇరాన్ విషయం వచ్చేసరికి మళ్ళీ ప్రజల్లో అమెరికా ఇరాన్ తోటి మైత్రి చేసుకుంటోంది కాబట్టి బెంజమిన్ నెతన్యాహు దౌత్యం ఫెయిల్ అయింది అన్నటువంటి నెరేటివ్ ఆపోజిషన్ పార్టీ ముందు తీసుకెళ్తాం. నఫ్తాలి బెనెట్, ఇప్పుడు ఈయన ఓడిపోతే కనుక ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి వ్యక్తి నఫ్తాలి బెనెట్, ఆయన ఇంకా అగ్రెసివ్ స్టాండ్ తీసుకుంటాడు. ఇరాన్ సర్వనాశనం అవ్వాలి, ఇరాన్ సర్వనాశనం అయ్యాక మేము టర్కీ మీద టార్గెట్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే బెంజమిన్ నెతన్యాహు కంటే కూడా ఇంకా హాకిష్ గా, ఇంకా అగ్రెసివ్ గా ఆయన మాట్లాడు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు చేయవలసినంత పని చేయట్లేదు అన్న నెరేటివ్ కూడా ప్రజల్లో పెడతాం. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు యుద్ధం ఆపేసో ఇప్పుడు యాక్షన్ ఆపేస్తే కనుక ఓడిపోవడం ఖాయం. కాబట్టి ఏదో విధంగా యుద్ధాన్ని కొనసాగించాలి. అందుకని అది ముఖ్య కారణం. అమెరికా ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా కానీ కూడా ఆ ఒప్పందాలన్నింటి వమ్ము చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తారు. ఇన్ఫాక్ట్ నిన్న బందర్ అబ్బాసు, తర్వాత మనకు హార్మోస్ జలసంధి దగ్గర ఉన్నటువంటి కొన్ని పట్టణాల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. అమెరికా మేం చేయలేదు అంటు. మరి అమెరికా చేయకపోతే ఇంకెవరు చేస్తారు దాని మీద? రెండే చేయాలి. గల్ఫ్ దేశాలు చేస్తుంటారు, మనకు యుఏఈనో లేకపోతే మనకు సౌదీనో చేయాలి, లేదా ఇజ్రాయెల్ చేస్తుంది. ఎవరు చేశారో తెలియదు. కాబట్టి అమెరికా చేయనటువంటి పని ఇజ్రాయెల్ కోసం చేసేస్తాం. ఈ అవకాశం రేపు రాకపోవచ్చు. నిజంగా సీజ్ ఫైర్ వచ్చి శాంతి ఒప్పందాలు కనుక కొలిక్కి వచ్చాయంటే మళ్ళీ ఇజ్రాయెల్ కి ఇటువంటి అవకాశం రావడానికి ఒక దశకం పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. అంత లోపల ఆ అడ్వాంటేజ్ వాళ్ళు కోల్పోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అమెరికా పేరిట అమెరికా చేస్తోంది అని చెప్పి ఇజ్రాయెల్ చేసినా మనం ఆశ్చర్యపడాలి. ఇది అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా వొలటైల్ ఉంటుంది. ఎప్పుడు ఇందాక చెప్పినట్టు ఇజ్రాయెల్ ఎన్నికలు, 2 అమెరికా ఎన్నికలు, నవంబర్లో అమెరికా ఎన్నికలు వస్తాయి. అమెరికా ఎన్నికల ముందర సరెండర్ అయ్యాడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ముందర మోకరిల్లాడు అన్నటువంటి ఒక నెరేటివ్ ఆ దేశంలో ఉండకూడదు. కాబట్టి నేను కొడుతూనే ఉన్నాను, నేను 1000 బాంబులు వేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నన్ను చంపినా కానీ వాళ్ళని నాశనం చేయమని చెప్పాను. ఇవన్నీ డ్రామాలు ఎందుకు ఆడుతున్నాడంటే అతను ఎన్నికల కోసం. ఎన్నికలు వచ్చేంత చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నట్టు, ఇరాన్ వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు తన మాగా సపోర్టర్స్ కి చూపించాలి కాబట్టి ఇది చేస్తుంటారు. కానీ యుద్ధం చేసే కెపాసిటీ లేదు కాబట్టి వారానికోసారో 2 వారాలకోసారో 2 రోజులు బాంబులు వేసి ఊరుకుంటారు. ఇదే అక్కడ జరుగుతున్నట్టు. అతను వస్తున్నప్పుడు ఫ్లైట్ లో అతను ఒక ప్రశ్న వేశారు, పెద్ద ఎత్తున ఫుల్ స్కేల్ వార్ యుద్ధం మీరు ఇరాన్ తోటి మళ్ళీ మొదలు పెట్టారా అని డొనాల్డ్ ట్రంప్ ని అడిగితే ఆయనకు నోటికి బుర్రకి నోటికి మధ్యలో గ్యాప్ ఉండదు, మనసులో ఏదొస్తే చెప్పేస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఐ డోంట్ నో అన్నాడు.
అన్న తర్వాత జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు. నో వాళ్ళు రాక్షసులు, వాళ్ళు అట్లా ఇట్లా, నేను నమ్మలేని వాళ్ళను, కాబట్టి వాళ్ళు లయర్స్, చీటర్స్ అవన్నీ తర్వాత చెప్పాడు. కానీ మొట్టమొదటి రియాక్షన్ ఐ డోంట్ నో, అంటే ఆయనకి తెలియదు అనేది నిజంగా ఒప్పుకున్నాడు. ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాడో తెలియదు ఆయనకి, ఎలా ఆపాలో తెలియదు, దీన్ని ముందుకెళ్ళి తీసుకువెళ్ళాలా, వెనక్కి తీసుకువెళ్ళాలా, చర్చలు చేయాలా, చేయకూడదా అని తెలియట్లేదు. స్టేటస్ కో అలాగే ఉంచాలా అనేది కూడా ఫ్యూజ్ స్టేట్ లో నడుస్తుంది వీళ్ళ దౌత్యం. సో ఇప్పుడు ఆ స్టేటస్ కో అనేది ఉంటుందా అంటే అలాంటి పరిస్థితి లేదు. యుద్ధం ఉందా అంటే చెప్పలేరు, ఆగిపోయిందా అంటే చెప్పలేరు, శాంతి చర్చలు కొనసాగుతాయా అనేది తెలియదు, సీజ్ ఫైర్ ఉంటుందా లేదా తెలియదు. బట్ 3 దేశాలు మాత్రం ఒక ఇంటెన్సిటీ అనేది కనిపిస్తోంది, ఒక క్రైసిస్ అనేది ప్రపంచం అంతా చూస్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమవుతాయి మరి? ఏమన్నా అవనివ్వండి, దానికి వాళ్ళకేం పట్టింది? వాళ్ళకి ప్రపంచంలో పేదరికం పెరిగితే పెరిగింది, ఏమవుతుంది? వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి ఆర్డర్స్ వస్తున్నాయా లేదా? ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పేట్రియట్, తర్వాత ఈ ఐరన్ డోమ్లు, ఈ మిసైల్స్ అని కొనుక్కుంటున్నాయి కదా. సౌదీ అరేబియా కొనుక్కుంటుంది, యుఏ కొనుక్కుంటుంది, ఒమాన్ కొనుక్కుంటుంది, అందరూ కొంటున్నారు కదా. వాళ్ళకి యుద్ధం వల్ల వాళ్ళకి లాభాలు వచ్చినాయి కదా. అమెరికా అంతా కూడాను వాళ్ళ లాబీస్, వాళ్ళ 4 ఏదో స్తంభాలు ఉన్నాయో ఆ స్తంభాల ఆధారంగా నడుస్తుంది అమెరికా. మొట్టమొదటిది మీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, రెండవది మీ ఫార్మాస్యూటికల్ ఇన్సూరెన్స్, మూడవది మీ ఆయిల్ ఇండస్ట్రీ, 4వది బ్యాంకింగ్ అండ్ డాలర్. ఈ 4 స్తంభాలు అమెరికా నడుస్తుంది. మిగతా ప్రజలు ఏమైనా వాళ్ళకి అనవసరం. వాళ్ళ ప్రజల్లో ధరలు పెరిగి వాళ్ళు నిరుద్యోగులు అయితే కనుక నిరుద్యోగ భత్యం ఇస్తారు కదా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నోరు ముగించడానికి. అందుకనే మనకు అమెరికాలో ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆకలి ధర్నాలు ఇవేం జరగవు. వాళ్ళకన్నీ ఫ్రీగా ఇచ్చేసి నోరు ముగిస్తారు. మిగతా ఈ రోజు వాళ్ళ స్టాక్ మార్కెట్ చూస్తే కనుక టాప్ 7 కంపెనీస్ మినహాయిస్తే మిగతా స్టాక్స్ ఏం పెద్దగా పైకి వెళ్ళట్లేదు, అన్ని డౌన్ లోనే ఉన్నాయి. కానీ ఆ టాప్ 7 టెక్నాలజీ కంపెనీస్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, అమెజాన్, ఏవైతే ఇట్లాంటి ఉన్నాయో అవన్నీ పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను లాబీకి సంబంధించినటువంటి నెరేటివ్ వీళ్ళందరూ బిల్డ్ చేస్తారు. ఎలాన్ మస్క్ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇరాన్ యుద్ధంలో వాడేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎవరో ఒక బకరా దొరకాలి వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళ అస్త్రాలు, వీళ్ళ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తారు. కాబట్టి ప్రపంచంలో పేదరికం వస్తే ఏంటి, ఆ ఆహారం లేకపోయి అందరూ అలమటిస్తే వాళ్ళకేంటి, దానివల్ల వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకుంటున్నారు లేదా, వాళ్ళ లాభాలు వస్తున్నాయా లేదా, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయా లేదా, అది వాళ్ళకి ముఖ్యం. అందుకని కొంత మధ్యలో ఇది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత యుద్ధం ఆపేశాడు. యుద్ధం ఆపేగానే చమురు ధర పడిపోయింది, $60 $70 పడిపోయింది. పడిపోగానే యుద్ధం ఆపేసాను, అసలు నార్మల్ అయిపోతుంది అని చెప్పాడు అందరికి. అందరూ సంతోషించారు, వాణిజ్యం మొదలెట్టారు, అన్ని జరిగాయి. మళ్ళీ యుద్ధం చేస్తారు, మళ్ళీ 80కి పెరిగింది, 80-85 పడిపోతుంది. సో ఇది వాళ్ళ పెట్రోలియం లాబీ, ఏదైతే ఆయిల్ లాబీ ఉందో వాళ్ళ లాభం. సో అందుకని ఈ 4 పిల్లర్స్ లో ఎవరు లాభపడుతున్నారని మనం చూడాలి. వాళ్ళ దాని ఆధారంగానే వీళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఉంటాయి. ఫార్మస్యూటికల్ లాబీ మీ రోగాల మీద వాళ్ళు చేసే రీసెర్చ్ అంతా మీ రోగ నివారణకు చేయరు, మీ రోగాన్ని మేనేజ్ చేయడానికి చేస్తారు. వాళ్ళకు బానిసగా ఉండాలి. వ్యాక్సిన్స్, మనకు అవసరం లేని వ్యాక్సిన్స్ కూడా మన మీద రుపుతారు. మనం చూస్తే ఎక్కడో ఆఫ్రికాలో 1000 మంది చచ్చిపోతారు ఏదో చిన్న రోగం వచ్చి. WHO మ్యాండేట్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అని. మా చిన్నప్పుడు అలాగే మీ చిన్నప్పుడు కూడా ఓసారి 3 or 4 వ్యాక్సిన్లు వేసుకునేవాడు. మా చిన్నప్పుడు అయితే 2 వ్యాక్సిన్ తెలుసు. ఈ రోజు అపోలో వెబ్సైట్కి వెళ్ళి చూడమ్మా, మొదటి 2 సంవత్సరాల్లో మన పిల్లలకి 30 పైచిలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఎందుకంత వేస్తున్నారు? WHO మ్యాండేట్ చేస్తుంది. దాంట్లో సగం పైగా రోగాలు మన దేశంలో లేవు, అయినా అందరూ వేసుకోవాల్సిందే. ఈ రోజు కొత్తగా తల్లి అయినటువంటి చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని అడగమ్మా, ఎందుకమ్మా ఇన్ని వ్యాక్సిన్లు ఇస్తున్నావు అని భయం. ఈ వ్యాక్సిన్ అయిపోతే మా పిల్లవాడు చచ్చిపోతాడేమో, మా పిల్ల చచ్చిపోతాడేమో భయం. ఆ భయం క్రియేట్ చేశారు. అందుకని ప్రపంచం అంతా ఈ 4 వర్టికల్స్ శాసిస్తున్నాయి. డిఫెన్స్ ఇండస్ట్రీ కాంప్లెక్స్ ఈ రోజు యుద్ధం ఆపడానికి సిద్ధంగా లేరు, కానీ వాళ్ళు అంత పెద్ద మోతాదున వాళ్ళు వెపన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి అడపా దడపా ఇవే నడుస్తుంటాయి. ఓ వారం రోజులు శాంతి ఉంటుంది, తర్వాత 2 రోజులు 3 రోజులు కొట్టుకుంటారు, మళ్ళీ ఓ వారం 10 రోజులు శాంతి ఉంటుంది. ఈ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ తను ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కి కూడా మార్కెట్ స్పందిస్తోంది. కాబట్టి తన కొడుకు, తన కుటుంబము, తన అల్లుడు వీళ్ళందరూ సొమ్ము చేసుకుంటారు, స్పెక్యులేషన్, ఓపెన్ కరప్షన్ చేసుకుంటారు హ్యాపీగా, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకుంటారు. సో ఇది అక్కడ జరుగుతున్న విషయం. డొనాల్డ్ ట్రంప్ చేతిలో లేదు, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఏం చెయ్యాలో తెలియదు. స్కెచ్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా బెంజమిన్ నెతన్యాహు నడిపిస్తున్నాడు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు యుద్ధం ఆపాలి అనుకున్నంత వరకు యుద్ధం ఆగదు.
బెంజమిన్ నెతన్యాహు ఆపితే కనుక తాను ఓడిపోతాడు. కాబట్టి ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి లేదు. ప్రపంచం కొట్టుపోతే వాళ్ళకేంటి, దానివల్ల వాళ్ళకి ఏ నష్టం లేదు. సో 3 దేశాలు అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాయి. మాదే అప్పర్ హ్యాండ్ అని చూపించుకోవాలనుకుంటున్నాయి. అల్టిమేట్ విజయం, ఫైనల్ విజయం మాదే అని చెప్పుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాయి. కొన్ని కంపెనీలు లాభపడుతున్నాయి, మరి కొన్ని కంపెనీలు దివాలా తీస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి క్రైసిస్ అనేది, సంక్షోభం అనేది కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకెవరు ఏం చేయడానికి లేదు. అది 3 దేశాల సమస్య అనడానికి లేదు. ప్రపంచమంతా ఇంపాక్ట్ చూపిస్తున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ కానీ, నేటో కానీ ఇలాంటివి ఏవి దాంట్లో ఇంటర్వ్యూన్ అవ్వడానికి, లేకుంటే ఆపడానికో, లేకుంటే మధ్యవర్తిత్వం పాకిస్తాన్ ఏదో చేసింది, ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయింది, ఇలాంటి కండిషన్స్ అన్ని కనిపిస్తున్నప్పుడు చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అంటే ఎవరేం చేయగలరమ్మా? పాకిస్తాన్ చేసే స్తోమత శక్తి వాళ్ళ దగ్గర ఉందా? వాళ్ళని అమెరికా వాడుతుంది. నేను మీ ఛానల్లోనే, మీ షోలోనే ఇది గతంలో కూడా చెప్పాను. నేను పాకిస్తాన్కి అంత సీన్ లేదు, పాకిస్తాన్ వాడుకుంటుంది అమెరికా. కాబట్టి పాకిస్తాన్ మాట ఇరాన్ వింటుందా, పాకిస్తాన్ మాట అమెరికా వింటుందా? వీళ్ళిద్దరికి చెప్పి యుద్ధం చేశారా, వీళ్ళకి చెప్పి యుద్ధం ఆపారా, వీళ్ళు చెప్పి మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెట్టారా? కాబట్టి పాకిస్తాన్ అనేది జస్ట్ ఒక జోకర్, అంతకుమించి ఏమి లేదు. యునైటెడ్ నేషన్స్, మనకు ఒక సామెత ఉంటుంది, రాజు చనిపోతే కనుక మనం స్టేట్మెంట్ ఏమి ఇస్తాం? ద కింగ్ ఇస్ డెడ్, లాంగ్ లివ్ ద కింగ్ అంట. రాజు చచ్చిపోయిన తర్వాత లాంగ్ లివ్ ఏంటి అంటే, రాజు చనిపోయిన రాచరికం ఎల్లకాలం ఉండాలి. కలకాలం అలాగే ఉండాలి. యునైటెడ్ నేషన్స్ ఇస్ డెడ్, లాంగ్ లివ్ ద యుఎన్. అది యుఎన్ ఎప్పుడు చచ్చిపోయింది, దానికి శక్తి లేదు, పాడు లేదు. ఇన్ని యుద్ధాలు గత దశకంలో 10-15 సంవత్సరాలు చూడమ్మా, ఒక్క యుద్ధాన్ని ఆపగలిగారా? ఒక్క యుద్ధం యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని ఎవరైనా యుద్ధం చేశారా? యుద్ధాలు చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ ఏమైనా చర్యలు తీసుకోగలిగిందా? మనం పాకిస్తాన్ సరిహద్దుల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి వెళ్ళి మనం బాలాకోట కొట్టొచ్చాం. మన వ్యతిరేకంగా ఏమైనా ఒక ఇవ్వగలిగిందా యునైటెడ్ నేషన్స్? అలాగే మనకు శ్రీలంకలో ఎల్టీటీని ఊచకోత కోసి ప్రభాకర్ అని తన కొడుకుని యుద్ధ ఖైదీలుగా తీసుకున్నటువంటి కొడుకుని కూడా చంపేశారు. మానవ హక్కుల ఉల్లంఘన చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాస్ చేశారు. ఆ రెజల్యూషన్ లో మనం కూడా శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేశాం. శ్రీలంక దాన్ని ఏమైనా పట్టించుకో, ఆ పేపర్ని చింపి పడేసి దానికి ఏమైనా బేఖాతరు చేసి దాని లెక్కపత్రం ఉంటుంది. అలాగే మనం చూస్తే కనుక ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ, ఆయన ఏమైనా పట్టించుకుంటున్నాడా? అన్ని దేశాలు తిరుగుతున్నాడు కదా, అమెరికా పెడుతున్నాడు, అన్ని తిరుగుతున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేయగలరా? అలాస్కాకి వెళ్ళాడు, డొనాల్డ్ ట్రంప్ కలిసి వచ్చాడు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అక్కడ ఆయన్ని? సో బలవంతుడిని యునైటెడ్ నేషన్స్ ఏమి చేయలేదు, ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఏమి చేయలేదు. అమెరికా వాళ్ళ దగ్గర శక్తి ఉంది, వాళ్ళు చేయగలరు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడే శక్తి ఈ రోజు ప్రపంచంలో లేదు. సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ చైనా తన మంచి మిత్రుడైనటువంటి నికోలస్ మడోరో అని అమెరికా ఎత్తుకుపోతే వీళ్ళు ఏమైనా చేయగలిగారు? నోరు మూసుకొచ్చారు, ఏమైనా మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. ఇంకో రెండవ పెద్ద దేశం, వాడికి ఇంపార్టెంట్, చాలా కీలకమైన దేశం ఇరాన్. ఇరాన్ మీద దాడులు జరుగుతుంటే చైనా ఏం చేయగలిగింది? వెనక నుంచి సాయం చేసి ఉండొచ్చు, వాళ్ళకి ఏదో డ్రోన్స్ ఇచ్చి ఉండొచ్చు, దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఇచ్చి ఉండొచ్చు, శాటిలైట్ ఇమేజ్ ఇచ్చి ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఇచ్చి ఉండొచ్చు, ఇవన్నీ వెనక నుండి చేశారు. కానీ వాళ్ళ పక్షాన్ని ఈరోజు నిలబడలేదు కదా. రష్యా ఏమైనా నిలబడిందా? నిలబడలేదే. కాబట్టి ప్రపంచంలో అమెరికా బలం ఉన్నవాడు, ఈరోజు మత్స్యన్యాయం బలం ఉన్నవాడికి వ్యతిరేకంగా ఎవరు ఏమి చేయలేరు. కానీ మిగతా దేశాలన్నీ ఏం చేస్తున్నారంటే ప్రత్యామ్నాయం చూసుకుంటారు. మనకు 80% మన వంట గ్యాస్ ఖతార్ నుంచి వచ్చాయి. అందుకనే నూపూర్ శర్మ కేసులో, నూపూర్ శర్మ తప్పు చేయకపోయినా కానీ కూడా ఖతార్ మనల్ని ఏమో అంటుంది అని చెప్పి ఆ అమ్మాయిని పక్కన పెట్టేవలసిన పరిస్థితి చూసాము. దాసో మనాస్ వచ్చింది మనం, ఎందుకంటే మనకు మొత్తం ఇళ్లలో మనకు వచ్చేటువంటి గ్యాస్ అంతా ఖతార్ నుంచి వస్తుంది. కాబట్టి మన అవసరాల దృష్ట్యా మనం కొంచెం తగ్గాము. ఈ రోజు పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి హార్మోస్ జలసంధి నుంచి ఒక్క షిప్ కూడా బయటికి రావట్లేదు అని చెప్పి మన ఇంట్లో గ్యాస్ లేకుండా పోయిందా? లేదు కదా. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? ఈరోజు అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం, లాటిన్ అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం, కెనడా నుంచి తెచ్చుకుంటున్నాం, యూఏఈ నుంచి తెచ్చుకుంటున్నాం. ఖతార్ కంప్లీట్ గా వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. ఖతార్ నుంచి ఒక్క సిలిండర్ కూడా రావట్లేదు. సో ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. అలాగే మనకు యుఏఈ ఓపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఓపెక్ నుంచి బయటకు వచ్చారు. ఓపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, ఎంత కావాలంటే అంత పంప్ చేయొచ్చు, ఏ ధర కావాలంటే ధరకు అమ్ముకోవచ్చు. అందుకనే మోదీ గారు అక్కడికి వెళ్ళి ఒప్పందం చేసుకున్నారు. ఈ రోజు మనకు అక్కడి నుంచి ఎంత చమురు కావాలంటే అంత చమురు మన దగ్గరకు వస్తుంది. అలాగే మన గ్యాస్ అక్కడి నుంచి తీసుకుంటున్నాం. సో ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ నిమిత్తం లేకుండా ఫుజియరా నుంచి మనం తెచ్చుకుంటున్నాం. మనకు ఒమాన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ఫుజియరా నుంచి మనం తెచ్చుకుంటాం. ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. చైనా అదే చేసింది, అన్ని దేశాలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి. కాబట్టి ఈరోజు గల్ఫ్
లో మీరు ఏదో కట్టుదిట్టం చేసి దాన్ని అస్త్రంగా వాడితే కనుక ప్రపంచం దానికోసం వెయిట్ చేయట్లేదు. వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు, వెళ్ళిపో. అమెరికా కెనడా మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బెదిరిస్తే కనుక కెనడా ఊరుకోలేదు కదా. సరే, వాళ్ళ ఎకానమీ ఆల్మోస్ట్ 70% అనుసంధానం అయి ఉంది అమెరికాతో. ఈ రోజు దాని నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. చైనా తోటి, భారతదేశంతో, ఇతరత్ర దేశాలతోటి వాళ్ళు ఒప్పందాలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అలాగే నేటో, యూరోప్ కూడా అంతే. యూరోప్ క్రమేపీ అమెరికా మీద నమ్మకం కోల్పోయింది కానీ వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. సైలెంట్ గా జరుగుతుంది. బ్రిక్స్ దేశాలు ఏం చేస్తున్నాయి? డాలర్ ని అస్త్రంగా మన మీద ఇంతకాలం వాడారు కాబట్టి మనం డాలర్ పక్కన పెట్టేసి డాలరేతర కరెన్సీలో మనం ట్రేడింగ్ చేసుకుంటున్నాం. బ్రిక్స్ దేశాలు కూడాను వాళ్ళ కరెన్సీలో ట్రేడింగ్ అవుతుంది. మనకు రూబెలు, రూపాయి, తర్వాత మన యువాన్, వీటితోనే ట్రేడింగ్ అవుతుంది. అలాగే మనం ఎవరితో ఒప్పందం చేసుకున్నా యూపీఐ, రూపే కార్డు, తర్వాత నాన్ డాలర్ ట్రేడే మనం ఒప్పుకుంటున్నాం. మియన్మార్ అధినేత మనకు ఢిల్లీకి వచ్చినప్పుడు మన ఇద్దరి మధ్యలో జరిగిన ఒప్పందంలో వాళ్ళ కార్ట్ ఏదో ఉంది వాళ్ళది, వాళ్ళ కరెన్సీను భారత రూపాయి కరెన్సీ, ఈ రెండు డైరెక్ట్ గా ట్రేడ్ చేసుకునే దానికి ఒప్పందం చేసుకున్నాం. మధ్యలో డాలర్ తీసేసాము. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం యూఏతో చేసుకున్నాం. యూఏ దిర్హము భారతీయ రూపాయితో ట్రేడింగ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాం. సో ప్రపంచం అంతా కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. డైరెక్ట్ గా అమెరికాని వ్యతిరేకించి, అమెరికాని ఢీకొని, అమెరికా వ్యతిరేకంగా నిలబడి యుద్ధం చేసే శక్తి, స్తోమత ఎవరికి లేదు కాబట్టి మెల్లిమెల్లిగా ఇటువంటి ఆల్టర్నేట్స్ చూసుకోవడం అనేది మొదలైంది. యూరోప్ లో కూడా ఈ రోజు డిఫెన్స్ బడ్జెట్ అంతా పెంచుకున్నారు. 5% వాళ్ళ జీడిపి పెంచుకున్నారు. గతంలో మేము యుద్ధాలు చేయము, మాకు కొత్త గొప్ప రక్షణ కావాలంటే అమెరికా చూసుకుంటుంది అన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అమెరికా మీద నమ్మకం పోయింది కాబట్టి ఆ దేశాలు వాళ్ళని పెంచుకుంటున్నారు. అమెరికా మళ్ళీ వీళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా దగ్గర కొనండి అంటే మెల్లిమెల్లిగా అమెరికా నుంచి కొనడం మానేసి వాళ్ళు కొనుక్కుంటారు. ఈ రోజు కెనడా 6 సబ్మెరీన్లకు ఆర్డర్ ఇచ్చింది. 6 సబ్మెరీన్లు ఆర్డర్ ఇస్తే అమెరికాకు ఆర్డర్ ఇచ్చి ఉండాలి నార్మల్గా. అమెరికాకి ఇవ్వలేదు, జర్మనీకి ఇచ్చారు. జర్మనీలో టిస్సాన్ కుర్పే అని చెప్పి కంపెనీకి ఇచ్చారు. అలాగే వాళ్ళు క్రమేపీ ప్రపంచం అంతా కూడాను అమెరికా నుంచి డీకప్పుల్ చేసి డీరిస్క్ చేసుకునే ప్రయత్నం అందరూ చేస్తారు. కాబట్టి దీనికి సమస్యకి ఎవరో కూర్చొని పెద్ద మనిషిగా కూర్చొని వీళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టి ఏదో సంధి చేసేటువంటి రోజులు పోయినాయి. అవి జరగవు, చేసే శక్తి ఎవరికీ లేదు, అది జరగదు. ఇద్దరు ఎవరి మాట వినేటువంటి నైజం ఇద్దరికీ లేదు. పైపొచ్చి వీళ్ళిద్దరి కంటే ఎక్కువ బెంజమిన్ నెతన్యాహు కూర్చోన్నాడు కాబట్టి ఆ బెంజమిన్ నెతన్యాహు ఎవరు కూడా కన్విన్స్ చేసే పరిస్థితి లేదు. భారతదేశం ఇటువంటి ఊబిలో దిగదు, మనం ఈ చెత్తలో దిగము. చాలా మంది అడిగారు, మరి పాకిస్తాన్ చూడు ఎంత అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుందో, మనం ఫెయిల్ అయ్యామన్నా. ఈరోజు మనం ఫెయిల్ అయ్యాము, పాకిస్తాన్ ఫెయిల్ అయిందా? ఏ ఒప్పందం జరిగినా డొనాల్డ్ ట్రంప్ దాన్ని గౌరవించడం మనకు తెలుసు. గౌరవించినప్పుడు మనం ఎందుకు అవమాసపాలు అవ్వాలి మనం? అందుకని మనం వెళ్ళలేదు. మనం క్వాయిట్ గా ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. ఈ రోజు ప్రపంచంలో భారతదేశాన్ని మించిన దేశం కొన్ని అంశాలు లేదు. రష్యా నుంచి మనం హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ కొంటాం. అమెరికా నుంచి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ కొంటుంది. 2 శత్రు దేశాల దగ్గర నుంచి అదే సమపాళ్లలో ఇంపోర్ట్ చేసుకునే ఏకైక దేశం భారతదేశం. రష్యా మీద కొనుగోలు చేస్తే అమెరికా నుంచి కొనరు. ఫర్ ఇన్స్టెన్స్ చైనా ఉంది. లేదా అమెరికా నుంచి కొనుగోలు చేసేటువంటి యూరోప్ రష్యా నుంచి కొనదు. కానీ ఇద్దరి దగ్గర నుంచి కొనుగోలు చేసి మన అవసరాలు, మన ప్రజల అవసరాల దృష్ట్యా ఆలోచన చేసే పెద్ద దేశం భారతదేశం. కాబట్టి ఈ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాము. ఇదే దానికి సమాధానం. వాళ్ళని ఇర్రెలవెంట్ చేయడం. ఇరాన్ జలసంధి ఆపేసినంత మాత్రాన ఇరాన్ కి అది అస్త్రంగా ఉండకుండా పోతుంది ఫ్యూచర్ లో. అలాగే ఈ గల్ఫ్ దేశాలు, ఈ రోజు మనం సౌదీ అరేబియా చూస్తే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కంటే $11 పర్ బ్యారెల్ వాళ్ళు ధరలు తగ్గించారు. నార్మల్ గా బ్రెంట్ క్రూడ్ కంటే ఎక్కువ ధరలో వాళ్ళు అమ్మేటువంటి వాళ్ళు ఈ రోజు డిమాండ్ పడిపోయింది. చైనా కొనట్లేదు వాళ్ళ దగ్గర. చైనా దగ్గర కనీసం అంటే సంవత్సరంన్నర కావాల్సిన నిల్వలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. చాలా తక్కువ $40 కొన్నటువంటి డాలర్ కొన్నటువంటి చైనా ఈ రోజు $100 ఎందుకు కొనుక్కుంటుంది? అది ధరలు పడ్డా కొనుక్కుంటుంది. అంతవరకు కొనట్లేదు వాళ్ళు. సో వాళ్ళ బిగ్గెస్ట్ కస్టమర్ కొనట్లేదు. భారతదేశం మనం రష్యా నుంచి కొంటున్నాం, మనం సౌదీ నుంచి కొనట్లేదు. ఈ 2 దేశాలు మినహాయిస్తే ఎవరు కొంటారు? యూరోప్ కొనాలి. యూరోప్ అమెరికా నుంచి కొనాలని చెప్పి అమెరికా నుంచి ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఈ రోజు సౌదీ అరేబియా గతి లేని పరిస్థితిలో $11 నార్మల్ మార్కెట్ రేట్ కంటే తక్కువ అమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు. యూఏఈ ఎందుకు ఓపెక్ నుంచి బయటకు వచ్చి భారతదేశంతో పెట్టుకున్నారు వాళ్ళు. ఈ రోజు ఎందుకు $11 సౌదీ అరేబియా తగ్గిస్తోంది అంటే వాళ్ళు ఇర్రెలవెంట్ అవుతున్నారు. ప్రపంచం వాళ్ళ మీద ఇంతవరకు ఆధారపడినటువంటి ప్రపంచము వీళ్ళు లేకుండా బతకడం నేర్చుకుంటున్నారు. అది నేర్చుకున్నప్పుడు ఇక్కడ యుద్ధం ఉంటే ఏంటి, శాంతి ఉంటే ఏంటి ఎవరు పట్టించుకుంటారు?
ఇది అసలైన సమాధానం. మనకు నార్మల్ గా హెడ్లైన్స్ 9 o'clock 9 PM ఇండియా వాంట్స్ టు నో హెడ్లైన్స్, అది మనకు అలా ఉంటుంది. ఇంటర్నేషనల్ అఫైర్స్ అన్ని కూడా ఇలాగే నడుస్తాయి. చాలా టాక్టికల్ గా నడుస్తాయి, చాలా స్ట్రాటజిక్ గా ఉంటాయి, చాలా సున్నితంగా నడుస్తాయి. ఎవరికి తెలియదు, చాప కింద నీళ్ళలాగా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకుంటారు. కాబట్టి ఈ రోజు అమెరికా గెలిచిందా, ఇరాన్ గెలిచిందా, సంబంధం లేకుండా దేశాలు క్రమేపీ వాళ్ళ దుప్పట్లు వాళ్ళకి పెట్టారు. ఎస్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతకాలం అనే దానికి మళ్ళీ అదే ఉంది, రైట్ ఫ్రమ్ ద స్క్వేర్ వన్ అంటారు, మళ్ళీ అదే అవుతుంది, అదే క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ లేకుండా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.